ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విత్ మీ అర్మేనియా. ఈరోజు టాపిక్ వచ్చేసి అర్మేనియా కరెన్సీ గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసి 10 రూపీస్ ఇలా ఉంటుంది. అల్యూమినియం కాయిన్, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. వెయిట్ మాత్రం చాలా లైట్గా ఉంటుంది ఈ కాయిన్ది మాత్రం. ఇది 10 రూపీస్. ఇది వచ్చేసి 20 రూపీస్ కాపర్ కాయిన్, కాపర్లో ఉంటుంది ప్యూర్గా. 20 రూపీస్. ఇది 20 రూపీస్ అన్నమాట. 20 తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి 50 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసి 50 రూపీస్ అనమాట. 50 రూపీస్ కాయిన్. నెక్స్ట్ వచ్చేసి మనకి 50 రూపీస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 100 రూపీస్. 100 రూపీస్ ఇది 100 అనమాట. 100 తర్వాత నెక్స్ట్ 200. ఇది 200 రూపీస్. ఇది కూడా మనకి గోల్డ్ కలర్లో ఉంటుంది, కానీ గోల్డ్ కాదు. ఇది 20. నెక్స్ట్ వచ్చేసి 500 రూపీస్ కాయిన్. ఇది వచ్చేసి కొద్దిగా మన ఇండియాలో 10 రూపీస్ కాయిన్ లాగా ఉంటుంది. లోపలేమో స్టీల్ టైప్, బయటనేమో గోల్డ్ కలర్లో 2 కలర్స్లో వస్తుంది 500 రూపీస్ కాయిన్. ఇక్కడ వరకు కాయిన్స్ అనమాట. మీకు ఒకసారి అన్ని కాయిన్స్ మళ్ళీ ఒకసారి చూపెడతాను. నా దగ్గర ఉన్న కాయిన్స్ మాత్రం 2 సైడ్స్ పెట్టాను మీకు. 500 నా దగ్గర ఒకటే ఉంది, అందుకే ఒకటే కాయిన్ పెట్టాను, ఒకటే సైడ్ పెట్టాను. ఇది 200 2 సైడ్స్, 100 2 సైడ్స్, 50ది 2 సైడ్స్, 20ది కూడా 2 సైడ్స్, 10 రూపీస్ది కూడా నా దగ్గర ఒకటే ఉంది. ఓకే గైస్, ఇది మన కాయిన్స్, అర్మేనియన్ కాయిన్స్ వరకు. నెక్స్ట్ వచ్చేసి మనలో ఏమేమి ఉంటాయి అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి 1000 రూపీస్ నోట్. బ్యాక్ సైడ్లో మీకు ఇలా ఉంటుంది. ఫ్రంట్ ఇలా ఉంటుంది, బ్యాక్ వచ్చేసి ఇలా. 1000 రూపీస్ది ఓల్డ్ నోట్. ఇది ఫ్రంట్. ఇది బ్యాక్. ఇది వచ్చేసి 2000 దిరామ్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. ఇది 2000 దిరామ్. ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక మిస్టేక్ చేశాను. మీకు అన్నిటికీ 100 రూపీస్ 500 రూపీస్ అట్లా అని చెప్పాను, కానీ ప్రతి ఒక్కటి అర్మేనియన్ దిరామ్ అనమాట. దిరామ్. ఓకే, నేను అలవాట్లో రూపీస్ అనడం అలవాటుతోటి అది చెప్పాను, అన్ని రూపీస్ అని చెప్పాను. సారీ ఫర్ దాట్. ఇవన్నీ దిరామ్స్ అనమాట, అర్మేనియన్ దిరామ్స్. ప్రతి ఒక్కటి మీరు అట్లా క్యాల్కులేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 5000 రూపీస్. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇది బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్. నెక్స్ట్ 10,000 రూపీస్. ఇది 10,000 రూపీస్ అర్మేనియన్ దిరామ్. ఇది బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. 10,000. ఇది వచ్చేసి 20,000 రూపీస్. ఇది మీ ఫ్రంట్ సైడ్. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. ఇది బ్యాక్ సైడ్. ఇది మీకు అందరికీ తెలుసు అనుకుంటా, US డాలర్స్, US $100. ఇది మీరు అర్మేనియా వచ్చేటప్పుడు ప్లాన్ చేసేటప్పుడు మాత్రం INR మాత్రం క్యారీ చెయ్యకండి. INRది వాల్యూ ఉండదు ఇక్కడ. మీకు ఎక్స్చేంజ్ చేసినా కూడా ప్రాపర్ ప్రైస్ రాదు మీకు INRకి. బెటర్ మీరు డాలర్స్ కానీ లేదంటే యూరోస్ కానీ క్యారీ చేయండి. ఈ రెండిటికి మీకు బెస్ట్ ప్రైస్ వస్తుంది. మోస్ట్ ప్రాబ్లీ అన్నిటి దగ్గర అయితే మీకు డాలర్స్ ఎక్స్చేంజ్ ఈజీగా అవుతుంది. మోస్ట్ ప్రాబ్లీ ట్రై చేయండి మ్యాక్సిమం డాలర్స్ తీసుకురావడానికి. US డాలర్స్ తీసుకొస్తే మీకు ఎనీవేర్ ఎక్కడైనా ఎక్స్చేంజ్ అవుతుంది. ప్లస్ మీకు ప్రాపర్ ప్రైస్ కూడా వస్తుంది దానివల్ల. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా దగ్గర ఉన్న అర్మేనియన్ కరెన్సీ మీకు మెయిన్గా యూజ్ అయ్యే కరెన్సీ. ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఇక్కడ ఇవే యూజ్ అవుతాయి అన్నమాట ఎక్కువ. ఇంకా ఇది కాకుండా వేరే కరెన్సీ కూడా ఉంది, కానీ అర్మేనియన్ది అది ప్రజెంట్ నా దగ్గర లేదు. కానీ మోస్ట్లీ
మీరు యూజ్ చేసేది ఫ్రీక్వెంట్గా ఈ కరెన్సీనే ఉంటుందన్నమాట. 1000, 5000, 10,000, 20,000, ఇంకా కాయిన్స్. ఇదే మీకు ఎక్కువ యూజ్ అవుతుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. టేక్ కేర్.